అండ్ నాకు 'నవదీప్' ట్రాన్సిషన్ గురించి చెప్పండి. బికాజ్ ఆ ఆ! క్యారెక్టర్ ఏదైతే ఇంటర్ కట్ వచ్చిందో, ఇంటర్ కట్టేనా అది? ఆ! అంతే. యాహ్! హ్మ్. సో, ఇంటర్ కట్ ఏదైతే వచ్చిందో అక్కడ యూ డైరెక్ట్‌లీ డోంట్ షోకేస్ ఎనీ రిజెంబిలిటీ. హ్మ్. అంటే కొంచెం మనం ఎప్పుడు కూడా అంటే మనం కొంచెం చిన్నప్పటి నుంచి చూస్తున్న మూవీస్ ఎలా ఉంటదంటే, ఒక క్యారెక్టర్ టు క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ చూపిస్తూ వస్తాం. ఏదో హ్మ్. ఫేస్‌లో గాని, హ్మ్. కళ్ళల్లో గాని ఏదో ఒకటి అలా చూపించుకుంటూ వస్తాం హ్మ్. కదా! అదేమీ లేకుండా మీరు డైరెక్ట్‌గా ఓవరాల్ ఫేస్‌కి ఒక రిజెంబ్లెన్స్ హ్మ్. అంటే ఒక ఫ్యాక్టర్ అలాగా టర్న్ అయింది కదా! హ్మ్. సో, అక్కడ మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఓకే. అక్కడ మేము సో, బేసికల్లీ ఎలా అనుకున్నామంటే బేసికల్లీ అది నవదీప్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ ఒక రకంగా దాన్ని ఏమంటే ఫ్లాష్ కట్స్ అంటాం. బేసికల్లీ తన స్టేట్ ఆఫ్ వాట్ వాస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్. సో, తనకి మన ఇది మొదలవ్వగానే అతనికి మనం ఫస్ట్ చూసిన అతనికి గుర్తొస్తున్నాయి. సో, హౌ వి కట్ ఇట్ ఈస్ ఓకే. బాడీని తీసుకెళ్లారు. ఓకే. బాడీని కూర్చోబెట్టారు. సో, అలా ఫ్లాష్ కట్స్ చేసుకుంటూ వచ్చి ఈ క్యారెక్టర్ లో సీరియస్‌నెస్ పెరుగుతా ఉంటది. ఈ క్యారెక్టర్ ఇంకా మెలో అవుతా ఉంటాడు యాస్ ద ఫ్లాష్ కట్స్ హ్యాపెన్. సో, ఎప్పుడైతే బాడీ పడిందో తను అవ్వా అని అరుస్తాడో దట్స్ ద ఓన్లీ వన్ ట్రాన్సిషన్ మీకొక మంచి సో, దట్స్ అంటే ఐయామ్ నాట్ ష్యూర్ వి షుడ్ సే ఇట్ ఆర్ నాట్. సో, ఐ వాస్ లిటిల్ హెసిటెంట్. సో, దట్స్ ద ఓన్లీ పాయింట్ వేర్ వి డిసైడెడ్ కి విల్ రివీల్ విజువల్లీ. ఓకే. ఓకే. బట్ ఫర్ దట్ దెన్ ఇంకా సెటిల్ చేసాం. హుహుహు. ఇంకా తర్వాత లైక్ వి వాంటెడ్ టు వన్స్ ద రివీల్ హ్యాపెన్స్ దట్ మూమెంట్ ఈస్ సర్పంచ్ మూమెంట్. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాట్ షేప్డ్ హిమ్. ఓహ్! దట్ బాయ్ ఈస్ వాటెవర్ హిస్ హియర్ అన్న ఆడియన్స్ థాట్ పాయింట్ దట్స్ వెన్ వి రివీల్ ద డైలాగ్. మనకైతే చదువు లేకపోతే రాజకీయం. సో, దట్స్ హౌ వి థాట్ వి షుడ్ స్ట్రక్చర్ దట్ సీన్. హుహుహు. అండ్ వి ఆల్సో హ్యాడ్ డెసిషన్స్‌కి అక్కడ డైలాగ్ హెవీ పెడదామా? లైక్ ఏమైనా పెడదాము ఆర్ సర్పంచ్ ఫస్ట్ ఒక డైలాగ్ ఉంటది. మనం ఎంఆర్ఓ దగ్గరికి రండిరా అందరి కోసం ఒక చేద్దామంటే ఎవరు రారు అన్నది. సో, ఇలాంటి డైలాగ్స్ అన్నీ పెట్టి చేద్దామా అన్న ఇట్స్ టూ క్రౌడెడ్. దానికన్నా లైక్ ఈస్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్. హి హాస్ డన్ ఇట్ బ్రిలియంట్‌లీ. సో, లెట్స్ లీవ్ ఇట్ ఇన్ సైలెన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్న దాని మీద తీసుకున్న డెసిషన్. ఓకే. యాహ్! అండ్ 'డిజాల్వ్' గూడా చాలా అయింది. థాంక్స్. అంటే థాంక్స్. చాయిస్ ఆఫ్ ట్రాన్సిషన్ యాహ్! 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 అక్కడ యూ హాడ్ లాట్ ఇంకా లేదు. ఇంకా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంకా చాలా ట్రాన్సిషన్ లెవెల్స్ ఆ! పెట్టొచ్చు. ఆ! అవును. బట్ సింపుల్‌గా 'డిజాల్వ్‌లో' చూపించడం అనేది యాహ్! అతని ఫేస్ నుంచి ఇతనికి, అక్కడి హ్మ్. నుంచి మళ్ళీ ఏదైతే 'దేవిప్రసాద్' యాహ్! సీన్ ఉందో యాహ్! యాహ్! అక్కడికి అదంతా కూడా అది ప్రాపర్‌గా అంటే ద నరేటివ్ వాస్ యాహ్! ఎక్స్‌ప్లెయిన్డ్ ప్రాపర్‌లీ. యెస్. అక్కడ బిల్డ్ చేయాల్సింది అది. అక్కడ నరేటివ్. కావాల్సిన టెక్నికల్ బ్రిలియన్స్ కాదు. ఆ స్టోరీ అవును. బ్రిలియన్స్ అనేది. అవునవును. సో, దట్స్ వేర్ యూనిట్ అంటే కొంచెం అండర్ ప్లే కూడా చేయాల్సొస్తుంది కదా! అప్పుడప్పుడు అవునవును. లైక్ ఎడిటర్స్. ఇఫ్ యూ బికమ్ గిమికీ విత్ ఎడిట్స్ ఇన్ దిస్ సెకండ్ హాల్ఫ్ దెన్ ఫుల్ ఎమోషన్ పండదు. ట్రూ. లైక్ ట్రూ. ట్రూ. దట్స్ వాట్ అంటే అదే ఉంటది కదా! ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఓకే. తగ్గాలో తెలుసు.